ఈరోజు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి గారు, అదేవిధంగా ఎన్ఎస్యుఐ స్టేట్ కమిటీ, అదేవిధంగా జిల్లా కమిటీలు అందరి తరఫున ఈరోజు భారతదేశంలో జరుగుతున్న నీట్ పరీక్షల లీక్ గురించి, పేపర్ లీక్ గురించి ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా అధ్యక్షుడు వినోద్ జాకర్ గారు కూడా రావడం జరిగింది. మళ్ళీ చాలామంది విద్యార్థులు వాలంటరీగా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా వాలంటరీగా ఈ యొక్క ధర్నా ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ప్రొటెస్ట్కి అందరూ కూడా సంఘీభావన జరుపుతున్నారు. ఎందుకంటే చాలామంది, వేలాది మంది విద్యార్థులు నష్టపోయారు. ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే దాదాపు 70 నుంచి 100 పేపర్ లీకులు ప్రతి బీజేపీ రాష్ట్రాలలో జరగడం జరిగింది. అటు బీహార్ కావచ్చు, అటు మధ్యప్రదేశ్ కావచ్చు, లేకుంటే ఢిల్లీ కావచ్చు, ఎక్కడ కూడా ఏ ప్రాంతం పోయినా కూడా పేపర్ లీక్లు జరుగుతున్నాయి. మరి ఒకసారి ఆలోచించి చూసినట్లయితే ఈ పేపర్ లీక్ వెనుక దేని వెనుక కారణాలు ఏంటివంటే ఆ రూట్స్ అన్నీ కూడా ఏదో రకంగా పోయి బీజేపీ నాయకుల ఇంటి ముందు నిలబడుతున్నాయి. బీజేపీకి సంబంధించిన నాయకులు దీంట్లో టోటల్గా ఇన్వాల్వ్మెంట్ అయిన విషయం మనందరికీ తెలుస్తుంది. ఈరోజు మా ఒకే ఒక డిమాండ్ ఏంటిదంటే, ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ధర్మేందర్ ప్రధాన్ గారు అసలు సిగ్గుండాలైనకు ఇంకా ఎందుకు కొనసాగుతుండు మినిస్టర్గా అని కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాము. ఇంత పెద్ద విద్యార్థులు నష్టపోతుంటే ఒక రెస్పాన్సిబిలిటీగా, ఒక నైతిక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వెంటనే ఆయన రిజైన్ చేసింది పోక, ఇంకా వాళ్ళందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా మాది ఎలాంటి తప్పు లేదు, ఇది ఏడనో తప్పు జరిగిందని ఒక జూనియర్ లెవెల్ అధికారిని వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది. ఒకవైపు చదువు పూర్తి చేసుకున్న నిరుద్యోగ యూతుల జీవితంతో ఆటలాడుతుంది. మేము కూడా చూస్తూ ఊరుకోము. రాబోయే రోజుల్లో ఎప్పటి వరకు అయితే ధర్మేందర్ ప్రధాన్ గారు రిజైన్ చేయరో, ఎప్పటి వరకు అయితే ఆయన క్యాబినెట్ నుంచి తొలగించారో అప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రొటెస్ట్ భారతదేశ రోడ్లపైన జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తుంది. ఇప్పుడు మీరేమో 10 ఏళ్ళు మేమే ఉంటాం, 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ కాంగ్రెస్ 3వ స్థానంలో ఉండబోతుంది, దానికి కారణం రేవంత్ రెడ్డి అవుతాడని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు ఈ మధ్యకాలంలో ఆయనకు అంటే ప్రజలలో ఒక చిన్న ఇంప్రెషన్ ఉండే, ఎడ్యుకేటెడ్, ఒక మంచి నాయకుడు అనుకోని, కానీ ఈ మధ్యకాలంలో ఆయన స్టేట్మెంట్ చూస్తుంటే ఆయన ఒక భయ ప్రాంతంలో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఇంత భయం? మేము వచ్చి ఖాళీ 2.5 సంవత్సరాలు అవుతుంది. మేము చేసింది ఇంకా ఏం లేదు, చేసేది చాలా ఉంది. ఈ చేసిన కొంచెం పనికే మీరు ఇంత భయపడితే ఎట్లా? మీరు 10 సంవత్సరాలు తెలంగాణని దోచుకున్న విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ దోచుకున్న తర్వాతనే కదా మాలాంటి ఒక నాయకుడు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు నాయకత్వానికి అవకాశం ఇచ్చింది. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈరోజు మీరు ఏ విధంగానైతే ఆలోచించలేరు, ఏ విభాగాలు కూడా మీరు ఆలోచించలేరు, ఆ అన్ని విభాగాలను కూడా ఈరోజు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు పనిచేసి చూపెడుతున్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, డెవలప్మెంట్ విషయంకి వస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసి చూపెడుతుంది. ఈరోజు మీరు ఇంకా పగటి కళలు కనకండి. రాబోయే రోజులలో ఇది కొంచెం ఆల్రెడీ మీ పార్టీ ఇప్పుడు ఎవరిది? మీరు ఒకవైపు ఏమో చెల్లె క్లెయిమ్ చేస్తుంది మాదే పార్టీ అని, ఒకవైపు మీరు క్లెయిమ్ చేస్తారు మాదే పార్టీ అని. అసలు ఆ పార్టీ పంచాయతీ మీరు ఇంట్లో కూర్చొని, మీ పెద్ద తన కూర్చొని ఆ పార్టీ పంచాయతీ తెంపిన తర్వాత ప్రజలకు రావాలని కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. బ్లాక్ షీప్ ఎవరో సమయం వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది.